హాయ్ గైస్, ఎలా ఉన్నారు? 2024 ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. 2024 లో ఎన్నో మూవీస్ రిలీజ్ అయ్యాయి. మూవీస్లలో కొన్ని మూవీస్ మనం ఎంటర్టైన్ చేసాయి, ఇంకొన్ని మూవీస్ ఎమోషనల్ అయ్యేలా చేసాయి, ఇంకొన్ని మూవీస్ అయితే అసలు మాస్ అంటే ఏంటో చూపించాయి. ఈ 2024 లో రిలీజ్ అయిన టాప్ 10 బెస్ట్ మూవీస్ పై ఈ వీడియో. ఓకే, స్టార్ట్ ద వీడియో. టాప్ 10th మూవీ వచ్చేసి డీజే టిల్లు స్క్వేర్. డీజే టిల్లు మూవీకి కంటిన్యూషన్ డీజే టిల్లు స్క్వేర్ మూవీ. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 చాలా బాగుంది. ఎస్పెషల్లీ సిద్ధు అన్న పర్ఫార్మెన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్, కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సిద్ధు అనే మూవీని మొత్తం తన భుజాలపై నడిపించాడు. ఇంకా అనుపమ గ్లామర్ గురించి ఏమని చెప్తాం, ఎంత చెప్పినా తక్కువే. ఆ సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. అండ్ ఈ మూవీ సిద్ధు అన్న కెరియర్ లోనే ఫస్ట్ 100 crores మూవీగా నిలిచిపోయింది. ఎస్పెషల్లీ ఆ సెకండ్ హాఫ్ లో రాధిక ఎంట్రీ అప్పుడు మాత్రం థియేటర్ మాత్రం తలగా పడిపోయాయి. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే రాధిక ఎంట్రీ ఉంటుందని. మూవీ ఎండింగ్ లో అనుపమకి ఇచ్చే క్లారిఫికేషన్ కూడా సూపర్ ఉంటుంది. అండ్ ఈ డీజే టిల్లు మూవీకి పార్ట్ 3 కూడా అనౌన్స్ చేశారు. టాప్ 9th మూవీ వచ్చేసి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సుహాస్ అన్న ఈ మూవీలో మెయిన్ హీరో అయితే, సెకండ్ హీరో మాత్రం శరణ్య ప్రదీప్ అని చెప్పాలి. ఈ మూవీ స్టోరీ కూడా సింపుల్ గా ఉంటుంది. ఒక హైయర్ క్లాస్ మ్యాన్ కి ఒక లోయర్ క్లాస్ ఇండిపెండెంట్ ఉమెన్ కి జరిగిన రైవల్రీ ఈ మూవీ స్టోరీ. ఫస్ట్ హాఫ్ లో ఆ కామెడీ టైమింగ్ లవ్ స్టోరీ ఉంటుంది, కానీ ఇంటర్వెల్ లో వచ్చేసరికి ఒక ఐ ఇచ్చే మూమెంట్ వల్ల మూవీ స్టోరీ మారిపోతుంది. సెకండ్ హాఫ్ లో మొత్తం రివెంజ్ టైప్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంటుంది. మూవీని కూడా చాలా డీసెంట్ గా ఎండ్ చేశారు. ఎస్పెషల్లీ ఈ మూవీలో ఇంటర్వ్యూ పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది, అది మాత్రం జీవించేశారని చెప్పాలి. ఈ మూవీ సాంగ్స్ అండ్ బీజిఎం చాలా బాగుంటాయి. ఒక సాంగ్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేసింది అనుకోండి. టాప్ 8th మూవీ వచ్చేసరికి కిరణబవరం అన్నకి వరుసగా ఫ్లాప్స్ పడ్డ తర్వాత గ్యాప్ తీసుకొని చేశారు ఈ మూవీ. దాని తర్వాత ఈ మూవీ ఎలా ఉంటుందో దీని రిజల్ట్ కూడా మీకు తెలిసిందే. ఎస్పెషల్లీ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ బోరాన్ ఇచ్చిన స్పీచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఫస్ట్ హాఫ్ లో మొత్తం చాలా డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ అన్నిటికీ సెకండ్ హాఫ్ లో క్లారిఫికేషన్ ఇచ్చే విధానం మొత్తం చాలా బాగుంటుంది. కిరణ్ బోరాన్ ఉన్న పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఆ పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ లో జీవించేశాడని చెప్పాలి. అండ్ కిరణ్ బోరాన్ అన్న కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది ఈ మూవీ. ఈ మూవీని ఒక డెబ్యూ డైరెక్టర్ డైరెక్ట్ చేసినా కూడా ఎక్కడ తడబడకుండా చాలా నీట్ గా తను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా క్లారిటీగా స్క్రీన్ పై ప్రెజెంట్ చేశారు. టాప్ 7th మూవీ వచ్చేసి సరిపోదా శనివారం. అండ్ ఈ మూవీతో తన మాస్ ఏంటో చూపించాడు. అండ్ ఈ మూవీతో మన నాని అన్న ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ మూవీలో నాని అన్న పర్ఫార్మెన్స్ ని ఎడ్జే సూర్య డామినేట్ చేశాడు. ఎడ్జే సూర్య మాత్రం ఈ మూవీకి సెకండ్ హీరో అనే చెప్పాలి. ఎడ్జే సూర్య కూడా ఈ మూవీతో తన మాస్ యాక్టింగ్ ఏంటో చూపించాడు. ఫస్ట్ అసలు ఈ మూవీ ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీ అనుకున్నాను, కానీ మొత్తం వచ్చే కోపాన్ని ఓన్లీ శనివారమే చూపించే ఒక పిచ్చోడు మూవీ అని అర్థమైంది. పిచ్చోడు అంటే నేను ఎవరిని అంటే నేను మూవీలోని డైలాగ్ అది మళ్ళీ కామెంట్ లో వేసుకోకండి. స్పెషల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే బీజిఎం, ఈ మూవీలో యాక్షన్ బ్లాక్ ఎలివేషన్ సీన్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్. దాంతో పాటు జేక్స్ బేజేఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మెయిన్ హైలైట్. మూవీలో నాని అండ్ దేవా ఫేస్ ఆఫ్ సీన్స్ అండ్ ఇద్దరు రైవల్రీని కూడా చాలా బాగా డిజైన్ చేశారు వివేక్ ఆత్రేయ. టాప్ 6th మూవీ వచ్చేసి గామి. మూవీ అప్పుడెప్పుడో 2018 లో స్టార్ట్ అయింది భయ, ఇప్పుడు 2024 6 years పట్టింది ఈ మూవీని తీయడానికి. ఈ మూవీ స్టోరీ లైన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. శంకర్ అనే అఘోరా ముట్టుకుంటే మూర్చపోయే అనే డిసీజ్ తో బాధపడుతుంటాడు. మరి ఫైనల్ గా ఈ శంకర్ కి సొల్యూషన్ దొరికిందా? ఆ సొల్యూషన్ వెతికే క్రమంలో శంకర్ జర్నీ ఏంటనేది ఈ మూవీ స్టోరీ. డైరెక్షన్ అండ్ స్టోరీ రైటింగ్ బై విద్యాసాగర్ అండ్ ప్రజ్ఞూష్. డిఫరెంట్ స్టోరీని ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం టూ గుడ్ అని చెప్పాలి. స్పెషల్లీ స్క్రీన్ ప్లే లో స్టోరీ రివీల్ చేస్తూనే మనల్ని ఒక కన్ఫ్యూజన్ లో ఉంచుతాడు. ఈ మూవీ ఎండింగ్ లో లయన్ షాట్స్ వచ్చినప్పుడు మాత్రం అరాచకం అసలు. టాప్ 5th మూవీ వచ్చేసి లక్కీ భాస్కర్. రైటింగ్ అండ్ డైరెక్షన్ బై వెంకీ అట్లూరి. సార్ అండ్ లక్కీ భాస్కర్ మూవీస్ తో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఎస్పెషల్లీ లక్కీ భాస్కర్ రైటింగ్ మొత్తం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆయన అయితే 100% ఎఫెక్ట్ పెట్టి జీవించేశాడు ఆ క్యారెక్టర్ లో. సెకండ్ హాఫ్ లో భాస్కర్ చేసిన తప్పులను తెలుసుకొని చేంజ్ అయ్యేటప్పుడు వచ్చే సాంగ్ అండ్ లవ్ సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అండ్ ఈ మూవీకి జీవి ప్రకాష్ సాంగ్స్ అండ్ బీజియం ఇచ్చి పడేసిండు. అసలు ఆ క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం ఊహించలేదు. అసలు బుర్ర పాడు అసలు. దుల్కర్ సార్ యాక్టింగ్ కూడా సూపర్, జీవించేశాడు ఆ క్యారెక్టర్ లో. ఆయనైతే ఈ మూవీని మన నాని అన్న చేసి ఉండాల్సిందంట. నాని అన్న రిజెక్ట్ చేయడంతో దుల్కర్ సల్మాన్ గారు చేశారు. ఒకవేళ నాని అన్నే ఈ మూవీ చేసి ఉంటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. టాప్ 4th మూవీ వచ్చేసి దేవరా. ఈ మూవీ వరల్డ్ సెటప్ గానీ, ఆ ఫస్ట్ హాఫ్ డిజైన్ చేసుకున్న విధానం కానీ నెక్స్ట్ లెవెల్. అసలు మూవీలో యాక్షన్ సీక్వెన్స్ సూపర్ గా డిజైన్ చేశారు, ఒకదాని మించింది మరొకటి. అండ్ దాంతో పాటు మన అనిరుద్ధ్ ఇచ్చిన బీజియం కూడా నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. రిలీజ్ అయిన 4 సాంగ్స్ సోషల్ మీడియాని ఊపేశాయి. దేవరా పట్టుకున్న ఆయుధాన్ని ఎవరు డిజైన్ చేశారు కానీ సూపర్ డిజైన్ చేశారు. మూవీలో మెయిన్ అట్రాక్షన్ ఆ డి అనే ఆయుధం. అండ్ ఆయుధ పూజ సాంగ్ అప్పుడు ఆ కలర్ గ్రేడింగ్ మాత్రం టూ గుడ్ అని చెప్పాలి. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. చెప్పాలంటే ప్రకాష్ రాజు దేవరాకి ఎలివేషన్స్ ఇచ్చే టైంలో మాత్రం గూస్ బంప్స్ వచ్చాయి. 6 ఏళ్ల తర్వాత ఊపిరి పీల్చుకున్నారు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్. ఫైనల్ గా రాజమౌళి మిత్ ని ఓడించి ఎన్టీఆర్ అన్నే గెలిచాడు. టాప్ 3 మూవీ వచ్చేసి పుష్ప 2. పార్ట్ 2 స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది. అదేంటంటే శ్రీవల్లి పుష్పని సీఎం తో ఫోటో దిగాని అడుగుతుంది, కానీ సీఎం పుష్పకి ఫోటో ఇయ్యాడు. దాంతో మన పుష్ప సీఎం నే మార్చేసాడు. అదే ఈ మూవీ స్టోరీ. మూవీలో మెయిన్ సీక్వెన్స్ అంటే 2 ఉన్నాయి. దాంట్లో మన పుష్పరాజ్ యాక్టింగ్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ వన్ జాతర సీక్వెన్స్ లో పుష్పరాజ్ తన మాస్ యాక్టింగ్ ఏంటో చూపించాడు. పుష్పరాజ్ కి అమ్మోరు పూనిందా అనిపిస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్. అసలు డిజైన్ చేసిన వాడు ఎవడో కానీ వాడికైతే దండం పెట్టాలి.
వేరే లెవెల్ ఉంది ఆ సీక్వెన్స్ మాత్రం. మాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది అసలు. మూవీలో ఎమోషన్ సీక్వెన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని చోట్ల మంచి బీజియం పడి ఉంటే వేరే లెవెల్లో ఉంటుంది. చూస్తుంటే ఈసారి అల్లు అర్జున్ అన్నకి మళ్ళీ నేషనల్ అవార్డు వచ్చేలా ఉంది. అలా ఉంది అన్న యాక్టింగ్. టాప్ 2 మూవీ వచ్చేసి హనుమాన్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఫస్ట్ మూవీగా రిలీజ్ అయిన ఈ మూవీ మంచి స్టార్టే అందుకుందని చెప్పాలి. ఎస్పెషల్లీ ఈ మూవీ జనాలకి బాగా నచ్చడానికి కారణాలు 2 ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియన్ హిస్టరీలోని ఎలిమెంట్స్ ని తీసుకొని ఒక సూపర్ హీరో ఫీలింగ్ గా ప్రెజెంట్ చేశారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ మూవీ బడ్జెట్ జస్ట్ 50 crores తో హై లెవెల్ గ్రాండ్ విజువల్స్ తో ఈ మూవీని రిలీజ్ చేశారు. అండ్ ఆ క్లైమాక్స్ లో హనుమాన్ కి ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం మామూలుగా ఉండవు. గూస్ బంప్స్ వచ్చాయి. థియేటర్ లో ప్రతి ఒక్కరు హనుమాన్ ఎంట్రీకి పూనకాలతో ఊగిపోయారు. ఆ లెవెల్లో ఉంది హనుమాన్ ఎంట్రీ ఈ మూవీలో అంజీ మూవీ ఎలిమెంట్స్ ఉన్నా కూడా మూవీని ప్రెజెంట్ చేసిన విధానం చాలా మందికి నచ్చింది. అండ్ ఈ మూవీ ఎండింగ్ లో ఈ మూవీకి పార్ట్ 2 కూడా అనౌన్స్ చేశారు. వన్ మూవీ వచ్చేసి కల్కి 2898 AD. నేను ఈ ఇయర్ లో చూసిన ది బెస్ట్ మూవీ అంటే అది కల్కి మూవీనే. ఎస్పెషల్ ఈ మూవీ క్యారెక్టర్ డిజైన్ నుంచి వరల్డ్ సెటప్ గానీ ఆ క్లైమాక్స్ గానీ అంతా నెక్స్ట్ లెవెల్. అసలు మనం ఊహించలేని విధంగా ఉంటుంది. ఇది ఇండియన్ మూవీనా హాలీవుడ్ మూవీనా అనిపించింది. ఓకే కొన్ని చోట్ల నమ్ముతాను విఎఫ్ఎక్స్ బాగాలేదు, కానీ హాలీవుడ్ కి గట్టి పోటీ ఇచ్చాం ఈ మూవీతో మనం. అండ్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసిన కానీ చెప్తున్నారు ప్రభాస్ అన్నే కర్ణుడు అని. అది మనం నమ్మలేదు. మూవీ క్లైమాక్స్ లో ప్రభాస్ అన్నే కర్ణుడు రీఇన్ట్రాక్ట్ చేసిన అని తెలిసినప్పుడు మాత్రం మైండ్ బ్లాక్ అసలు. అండ్ దాంతో పాటు అండ్ ఆ మహాభారతం సీక్వెన్స్ వచ్చినప్పుడు మాత్రం ప్యూర్ గూస్ బంప్స్ అసలు అరాచకం. మూవీ మొత్తంలో మహాభారతం సీక్వెన్స్ జస్ట్ 10 minutes ఉంటాయి, కానీ ఆ 10 minutes ఇచ్చిన ఇంపాక్ట్ మూవీ మొత్తంలో ఏ సీక్వెన్స్ లేదు. మూవీలో భైరవ అండ్ అశ్వత్థామ ఫేస్ ఆఫ్ సీన్స్ మాత్రం బాగా డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో అశ్వత్థామ భైరవే కర్ణుడని రివీల్ చేసే విధానం మాత్రం టూ గుడ్, చాలా బాగుంది. ఎస్కిన్ క్యారెక్టర్ గురించి ఏం చెప్తాం, మూవీలో తక్కువ సీక్వెన్సే ఉన్నా ఆ క్యారెక్టర్ ఇచ్చిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మూవీకి పార్ట్ 2 అనౌన్స్ చేశారు. పార్ట్ 2 లో ఎక్కువగా ఉంటుందట ఎస్కిన్ క్యారెక్టర్. సో ఇవి 2024 లో మేము చూసిన టాప్ 10 బెస్ట్ మూవీస్. అండ్ ఈ ఇయర్ లో మీరు చూసిన బెస్ట్ టాప్ 10 మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసింటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మూవీ మ్యాడ్ 18. జై హింద్.